కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. మెడికల్ కాలేజీ క్యాంపస్లోకి దూసుకెళ్లిన నిరసనకారులు అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నెల 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించారు. శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం, చేతిపై గాయాలతో కనిపించారు. ఆమె కళ్లజోడు సైతం పగిలిపోయింది. ఆ అద్దాలు కళ్లల్లోకి చొచ్చుకుపోయినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హత్య చేయడానికి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని పోస్ట్మార్టం రిపోర్టులో ధృవీకరించారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు ఒకరిని అరెస్ట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. అసలైన దోషిని మమతా ప్రభుత్వం వదిలేస్తోందని బీజేపీ ఆరోపించింది. దోషికి టీఎంసీతో సంబంధాలున్నాయి కాబట్టే వదిలేసి ఎవరినో కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ మండిపడింది. ఈ అత్యాచారం, హత్యోదంతానికి నిరసనగా ఆర్జీ కార్ ఆసుపత్రి వద్ద బుధవారం రాత్రి మెడికోలు చేపట్టిన నిరసన, కొవ్వొత్తి ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత నిరసనకారులు ఒక్కసారిగా క్యాంపస్లోకి దూసుకెళ్లారు. విధ్వంసానికి దిగారు. ఆస్తులను ధ్వంసం చేశారు. పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకోవటానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అడ్డుగా ఉంచిన బ్యారికేడ్లను సైతం దాటుకుని క్యాంపస్లోకి ప్రవేశించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త దావానలంలా వ్యాపించటమే దీనికి ప్రధాన కారణమని, తాము ఎవరినీ అరెస్ట్ చేయలేదని కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ తెలిపారు. వదంతులను నమ్మవద్దని కోరారు. ఈ ఉదంతంపై రామ్ చరణ్ భార్య, అపోలో ఆసుపత్రి డైరెక్టర్ కొణిదెల ఉపాసన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనాగరికత ఇంకా రాజ్యమేలుతున్న ఈ సమాజంలో ఎలాంటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటూ ప్రశ్నించారు. దేశ ఆరోగ్య వ్యవస్థకు మహిళను వెన్నెముకగా ఉంటున్నారని, వైద్య రంగంలో 50% మంది వరకు మహిళలు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారని ఉపాసన గుర్తు చేశారు. తమ కుటుంబ సభ్యులతో కంటే పేషెంట్లకు సేవలందించడం, ఆసుపత్రుల్లోనే మహిళలు అత్యధిక సమయం గడుపుతున్నారంటూ వివిధ సర్వేలు తేటతెల్లం చేశాయని పేర్కొన్నారు. ఉపాధి రంగంలో ప్రత్యేకించి హెల్త్ కేర్లో మరింత మంది మహిళలను తీసుకుని రావాలనేది తన లక్ష్యమని, తాజాగా ఉదంతం దీన్ని మరింత బలపరిచేలా ఉందని చెప్పారు. మహిళలకు భద్రత, డిగ్నిటీ, గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి ఒక్కరిపైనా ఉందని ఉపాసన పేర్కొన్నారు. సమిష్టిగా మార్పులు తీసుకుని రాగలమని వ్యాఖ్యానించారు.